వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయబోతున్నారు. ఈ క్రమంలో షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే ఛాన్స్ ఉందన్నట్టుగా తెలుస్తోంది. షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, మరికొంతమంది నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇక ఏపీలో మళ్లీ పునర్వైభవం సంపాదించాలని చాలా కాలంగా చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల రూపంలో మరో అవకాశం దొరికినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం కాబోతుందంటూ తెలంగాణ ఎన్నికలకు ముందు నుంచే వార్తలు వచ్చినా ఇప్పటికీ ఏపీ ఎలక్షన్స్కు ముందు అది సాకారం కాబోతుంది అనుకోవాలా? సో ఎలా మారే అవకాశం ఉందనుకోవచ్చు ఏపీలో రాజకీయ పరిణామాలు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్కి అది బూస్టింగ్ అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ దిశగానే తెలంగాణ కాంగ్రెస్ కూడా కర్ణాటక ఫలితాలు బూస్టింగ్ వచ్చాయని చెప్పాలి. తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా రిపీట్ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి బూస్టింగ్ని ఇస్తాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దిశగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్లు కూడా ప్రస్తుతం జోష్ నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే గత కొంతకాలంగా వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందంటూ కూడా గత కొన్ని నెలలుగా కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటి వరకు దానిపైన స్పష్టత రాలేదు. కానీ మరి కాసేపట్లో ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారన్నది మాత్రం స్పష్టమవుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల ఢిల్లీలో మకాం వేశారు. మరి కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. విలీనం చేసిన తర్వాత షర్మిలాకు సంబంధించినటువంటి బాధ్యతలపైన చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో, ఎందుకంటే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలిచేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు వెళ్తే మేము స్వాగతిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా షర్మిల చేరిక తర్వాత అక్కడ కాంగ్రెస్కి జోష్ వస్తుంది. ఆ షర్మిలని స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విలీన సమయంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు మరొకవైపు ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో పార్టీని విలీనం చేయబోతున్నారు. విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఎన్నికల ప్రచార వ్యూహాలను ఏ విధంగా అమలు చేయాలి, స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు ఇస్తే ఏ విధంగా ప్రచారం ఉండాలి, అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతల ప్రచారం ఏపీ రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా షర్మిల పార్టీని విలీనం చేసిన తర్వాత షర్మిలకు సంబంధించినటువంటి బాధ్యతలకు సంబంధించి అతి త్వరలోనే ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు షర్మిల రాక, మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి బూస్టింగ్ని ఇస్తాయనే చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.